హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు బయింగ్ గేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఒక మంచి స్మార్ట్ ఫ్యాన్. మనం ఇప్పటివరకు చాలా అప్లయన్సెస్ చూస్తుంటాం. స్మార్ట్ వాషింగ్ మిషన్స్ చూసాం, అండ్ స్మార్ట్ టీవీస్, అండ్ అలానే చూసినట్టయితే స్మార్ట్ ఏసీస్. వీటన్నిటితో పాటు అందరూ స్మార్ట్ అయిపోయారు, నేను ఎందుకు అవ్వద్దని చెప్పేసి స్మార్ట్ ఫ్యాన్స్ కూడా వచ్చాయన్నమాట. ఈరోజు మన దగ్గర వచ్చేసి యాటంబర్గ్ నుంచి ఏరీ స్టార్లైట్ అనే ఒక స్మార్ట్ బిఎల్డిసి ఫ్యాన్ అయితే మన దగ్గర ఉంది. ఈరోజు ఈ వీడియోలో దీని అయితే నేను ఇన్స్టాల్ చేశాను ఆల్రెడీ. మీకు జస్ట్ బాక్స్ మాత్రం ఇది. దీన్ని ఓపెన్ చేసాం, ఇన్స్టాల్ చేసాం, వాడాక దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎయిర్ త్రో ఎలా ఉంది, సౌండ్ ఎలా ఉంది, దీంట్లో ఫీచర్స్ ఏంటి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, దెన్ ఓన్లీ మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ మనం బాక్స్ కంటెంట్ చూసినట్లయితే బాక్స్లో వచ్చేసి మనకి బిఎల్డిసి మోటార్ ఒకటి ఉంటుంది, మెయిన్ మోటార్, అండ్ బ్లేడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఏబిఎస్ ప్లాస్టిక్తో యూజ్ చేసిన బ్లేడ్స్ అయితే యూజ్ చేశారనమాట. అండ్ రిమోట్ ఉంటుంది, దాంతోపాటు బ్యాటరీస్ ఉంటాయి, అండ్ అలానే మనకి ఒక డౌన్ రాడ్ ఉంటుంది, అండ్ 3 కెనాపీ అయితే ప్రొవైడ్ చేశారు. ఎక్స్టెన్షన్ కెనాపీ కూడా మనకి ఇందులో చూడడానికి అయితే ఉంటుంది, అండ్ సేఫ్టీ వైర్ ఒకటి ఉంటుంది, షాకిల్ కిట్ ఒకటి ఉంటుంది, అండ్ యూజర్ మాన్యువల్ ఉంటుంది. దట్స్ ఇట్ మనకి బాక్స్ కంటెంట్స్. ఇక ఫ్యాన్ ఇన్స్టాలేషన్ గురించి ఎక్కువ టెన్షన్ పడద్దు, మీరు ఇన్స్టాల్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే యాటంబర్గ్ వాళ్ళు కూడా మీకు వచ్చి ఇన్స్టాల్ అయితే చేస్తారు. సో అక్కడ ఇవన్నీ చూసి కన్ఫ్యూజ్ అయ్యకండి. వెరీ ఈజీ ఇన్స్టాలేషన్. సింపుల్గా మీకు ఏదైతే యూజర్ మాన్యువల్ ఉందో, సో ఈ యూజర్ మాన్యువల్ మీకు స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అసలు దేన్ని ఏమంటారు ఆబ్జెక్ట్ని, దీన్ని స్టెప్ బై స్టెప్ దేని తర్వాత ఏది ఫిట్ చేసుకోవాలని మనకి క్లియర్గా ఉంటుంది. మీరు జస్ట్ ఈ యూజర్ మాన్యువల్ చదివితే మీకు ఫ్యాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అని తెలుస్తుంది. బట్ స్టిల్ ఇన్స్టాలేషన్ వాళ్ళు అయితే వచ్చి చేస్తారు. ఇట్స్ అప్ టు యూ, మీ ఇష్టం. అది స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతున్నా సరే మీరు ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ మీకు ఫ్యాన్ చూడడానికి వచ్చి సీలింగ్కి మీకు ఇలా అయితే ఉంటుంది. చూసారు కదా, చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. మెయిన్గా ఈ బ్లేడ్ డిజైన్, మనకి ఏదైతే బ్లేడ్స్ యూజ్ చేశారో, సో ఇవి మనకి ఏబిఎస్ డిజైన్తో వస్తుందన్నమాట. సో దట్ మీకు లైట్ వెయిట్గా ఉంది. ఫస్ట్ చేతిలో పట్టుకున్నప్పుడు చూడడానికి నా ఇంటీరియర్కి ఎస్పెషల్గా ఈ కలర్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది. ఒకవేళ మీకు ఇది వద్దనుకుంటే వేరే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, స్క్రీన్ మీద మీరు చూడవచ్చు. ఈ కలర్స్కి మీరు ఏదైనా తీసుకోవచ్చు, బట్ నా ఇంటీరియర్కి మాత్రం ఈ కలర్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ డిజైన్ కూడా మీకు ఆ కర్వ్ కానీ ఇదంతా కొంచెం ప్రీమియం ఫినిష్ అయితే మీకు ఖచ్చితంగా అయితే కలుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు మిడిల్లో మోటార్కి అబ్జర్వ్ చేస్తే మీకు ఒక లైట్ లాగా ఉంది, చూసారా? ఎస్, 100% ఇది ఒక లైట్ అనమాట. ఇది ఒక యాంబియంట్ లైట్ లాగా యూజ్ చేయొచ్చు, నైట్ బెడ్ లైట్ లాగా యూజ్ చేయొచ్చు, యాంబియంట్ లైట్ లాగా యూజ్ చేయొచ్చు. దీని ఇంటెన్సిటీ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అలానే దీనికి సంబంధించిన కలర్స్ కూడా 3 కలర్స్ అయితే ఉంటాయి. వామ్ ఉంటుంది, కూల్ ఉంటుంది, అండ్ అలానే మీకు 3 కలర్ మోడ్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన మోడ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంటెన్సిటీ కూడా మీరు ఆరామ్స్ దీన్ని అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. రిమోట్ నుంచి ఎవ్రీథింగ్ మీరు అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. రిమోట్లో అన్నీ ఉంటాయి మీకు చెప్పినట్టుగా స్పీడ్ కంట్రోల్స్ ఉంటాయి, 5 స్పీడ్స్ ఉంటాయి, అండ్ బూస్ట్ మోడ్ ఉంటుంది. మిడిల్లో బూస్ట్ మోడ్ క్లిక్ చేస్తే మీకు హై స్పీడ్లో తిరుగుతుంది. దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. అండ్ ఇక మెయిన్ లైట్ విషయం కోసం మాత్రం మీకు ఫస్ట్లీ వచ్చేసి కలర్ అయితే కనిపిస్తుంది కదా, కలర్ చేంజ్ చేసుకోవచ్చు. 3 కలర్స్ అనేది ఇక్కడ మీరు చూసినట్లయితే. అండ్ ఆ తర్వాతకి అసలు ఈ లైట్ ఆన్లో ఉండాలి, ఆఫ్లో ఉండాలి అనేది మిడిల్ బటన్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇంటెన్సిటీ మనం పెంచుకోవాలి అనేది ఈ బటన్ ద్వారా మనం పెంచుకోవచ్చు అనమాట. ఓవరాల్గా ఇది మనకి డిజైన్లో భాగంగా వీళ్ళు మంచి మూవ్ అయితే తీసుకున్నారు. యాంబియంట్ లైట్తో పాటు ఒక మంచి ఏబిఎస్ డిజైన్ తోటి తీసుకురావడం వల్ల మనకి ఫ్యాన్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ డిజైన్ ఫ్యాన్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, ఎయిర్ త్రో ఇంపార్టెంట్. ఎయిర్ త్రో విషయానికి వస్తే మాత్రం ఇందులో వచ్చేసి మనకి ఏవైతే బ్లేడ్స్ ఉన్నాయో 200 mm బ్లేడ్స్ అయితే యూజ్ చేస్తారు. మోటార్ వచ్చేసి మనకి బిఎల్డిసి మోటార్. సో దట్ మీకు బిఎల్డిసి మోటార్ లైఫ్ టైం ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు పవర్ బిల్ 65% లెస్ పవర్ బిల్ వస్తుంది అన్నమాట. కంపేర్ టు మన స్టాండర్డ్ ఏవైతే ఫ్యాన్స్ ఉంటాయి వాటితో కంపేర్ చేస్తే మనకి లెస్ పవర్ బిల్ ఉంటుంది. హై స్పీడ్లో రన్ చేసిన మీకు చాలా అంటే చాలా తక్కువ పవర్ బిల్ తీసుకుంటుంది. అండ్ అదొక మంచి విషయం. ఓవరాల్గా ఫస్ట్లీ మనం ఎయిర్ త్రో గురించి మాట్లాడుకుంటే మీకు 1, 2, 3 స్పీడ్లో మీకు బాగానే సరిపోతుంది. మీరు 5 స్పీడ్లో పెట్టుకుంటే మాత్రం చాలా స్పీడ్గా రన్ అవుతుంది మీకు. అండ్ ఎక్కడ ఇష్యూ అయితే ఉండదు. బేసిక్గా అన్ని ఫ్యాన్స్లో ఏదైతే ఎయిర్ త్రో ఉంటుందో ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఎయిర్ త్రో అయితే ఉంటుంది. బట్ కాకపోతే మీకు నాయిస్ అనేది తక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ దట్ బ్లేడ్స్ ఏవైతే మనకి ఏబిఎస్ బ్లేడ్స్ ఉన్నాయో వాటి వల్ల నాయిస్ తక్కువగా ఉంటుంది. బెటర్ ఎయిర్ డెలివరీ ఉంది. నాకు ఎక్కడ కూడా ఫ్యాన్ స్పీడ్లో కానీ ఎయిర్ త్రోలో కూడా నాకు ఎక్కడ ఇష్యూ అయితే అనిపించలేదు. ఏదైతే బూస్ట్ మోడ్ ఉందో బూస్ట్ మోడ్ ఆన్ చేస్తే మీకు ఇంకాస్త ఎక్కువగా అయితే మీకు ఎయిర్ త్రో అయితే వస్తుంది. అండ్ ఈ ఫ్యాన్ వచ్చేసి మీరు నాట్ ఓన్లీ రిమోట్ నుంచే కాకుండా మీరు స్మార్ట్ ఫ్యాన్ అని చెప్పాను కదా, త్రూ వాయిస్ కమాండ్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ ఈజీ. మీ మొబైల్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు, వాయిస్ కమాండ్స్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు, రిమోట్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అకార్డింగ్ టు యూ మీకు ఇష్టం వచ్చినట్టు మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మొబైల్ నుంచి కంట్రోల్ చేయాలనుకుంటే మాత్రం ప్లేస్టోర్లోకి వెళ్ళి ప్లేస్టోర్లో యాటంబర్గ్ హోమ్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత బ్లూటూత్ ఆన్ చేసుకోండి. ఫ్యాన్కి దగ్గరగా వెళ్ళి మీరు పెట్టినట్టయితే ఆటోమేటిక్గా అక్కడ ఫ్యాన్ అయితే చూపిస్తుంది. నాకు 2 ఫ్యాన్లు చూపిస్తుంది, నేను ఒక ఫ్యాన్ అయితే కనెక్ట్ చేశాను. సో ఆ ఫ్యాన్ని కనెక్ట్ చేశాక సింపుల్గా మీకు ఏవైతే సెట్టింగ్స్ ఉంటాయో మీకు రూము నేమ్ అడుగుతుంది, ఫ్యాన్కి నేమ్ అడుగుతుంది, ఇవన్నీ యాజ్ యూజువల్ డిఫాల్ట్ పెట్టేసుకొని అది ఓపెన్ చేశాక సేమ్ రిమోట్లో ఉన్న కంట్రోల్స్ అన్నీ మీకు అందులో ఉంటాయి. స్పీడ్ కంట్రోల్ ఉంటుంది, లైట్స్ కంట్రోల్ చేసుకోవచ్చు, టైమర్ పెట్టుకోవచ్చు, ఇవన్నీ కూడా మీకు ఇందులో ఆప్షన్స్ అయితే ఉంటాయి. అదొక మంచి విషయం. ఆరామ్స్ దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు త్రూ వాయిస్ కమాండ్ కంట్రోల్ చేయాలంటే అలెక్సా కానీ గూగుల్ హోమ్ కానీ
కానీ ఉంటే మీ ఇంట్లో దాని ద్వారా మీరు కంట్రోల్ అయితే చేయొచ్చు. దానికోసం మీరు ఎలక్సాలోకెళ్ళి ఎలక్సాలో మీరు యాటంబర్గ్ స్కిల్ ఏదైతే ఉంటుందో ఆ స్కిల్ యాడ్ చేసుకుని ఒకసారి యాడ్ చేసుకున్నారంటే మీరు ఏదైతే యాప్‌లో పెట్టారో ఆ నేమ్ తోటి ఎలక్సా టర్న్ ఆన్ అంటే మీకు ఆన్ అవుతుంది. స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ కూడా మీరు త్రూ వాయిస్ కమాండ్ మీరు ఖచ్చితంగా మీరు మీ ఫ్యాన్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో, మంచి యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ప్రతిసారి లేవాల్సిన అవసరం లేదు రిమోట్ కోసం. అండ్ ఫోన్ తీసుకోవాలనే ఇష్యూ కూడా లేదు. ఇంట్లో స్మార్ట్ అసిస్టెంట్ ఉంటే చాలు జస్ట్ త్రూ యువర్ వాయిస్ మీరు ఫ్యాన్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్ ఖచ్చితంగా. అండ్ ఇక ఆ తర్వాతకి చెప్పాను కదా! ఇది 5 స్టార్ రేటెడ్‌తో వస్తుందా నేను చెప్పినట్టుగా. తక్కువ పవర్ బిల్ తీసుకుంటుంది. మంచి బిఎల్‌డిసి మోటార్ యూజ్ చేశారు. ఎయిర్ త్రో కూడా బాగుంది. ఎయిర్ త్రోలో నాకెక్కడ ఇష్యూ లేదు. అండ్ వారంటీ విషయానికొస్తే మాత్రం వీళ్ళు 3 ఇయర్స్ వారంటీ అంటున్నారు. 1+2 ఇయర్స్ వారంటీ అయితే వస్తుంది. వారంటీలో కూడా ఇష్యూ లేదు. ఓవరాల్‌గా మేము దీన్ని తీసుకోవచ్చా అంటే మాత్రం దీని ప్రైస్ అనేది ఆన్‌లైన్‌లో మనకి 7,500 అలా దగ్గరగా మీకు వేరీ అవుతా ఉంటుంది. ఆ ప్రైస్ రేంజ్‌లో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు ఇంటీరియర్ బాగుండాలి. డిజైన్ బాగుండాలి. అది బిఎల్‌డిసి ఫ్యాన్ అయి ఉండాలి. తక్కువ పవర్ బిల్ కావాలి. డిజైన్ బాగుండాలి. ఎయిర్ త్రో బాగుండాలి. అండ్ యాంబియంట్ లైట్ ఇట్లాంటివి. ఈ ఫీచర్స్ అన్నీ కలగలిసి కావాలనుకుంటే మాత్రం మీరు రూ. 7,500 పెట్టాల్సిందే. ఆ ప్రైస్‌కి ఈ ఫీచర్స్ అన్నీ కన్సిడర్ చేస్తే వాల్యూ ఫర్ మనీ ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు మీకు తక్కువ ప్రైస్‌లోనే కావాలి. మాకు ఈ యాంబియంట్ లైట్లు ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇంత పాష్ డిజైన్ అవసరం లేదనుకుంటే వీళ్ళయే చాలా ఫ్యాన్స్ ఉన్నాయి. యాటంబర్గ్ వాళ్ళే. వెరీ సూన్ మన ఛానెల్‌లో స్టూడియో స్మార్ట్ ప్లేస్ అనే ఒక ఫ్యాన్ కూడా వస్తుంది. అది కొంచెం తక్కువ ప్రైస్‌లో ఉంటుంది. కావాలంటే దాన్నైనా పర్చేస్ చేయొచ్చు. వేరియస్ ప్రైస్ రేంజ్‌లో వేరియస్ ఉంటాయి. అకార్డింగ్ టు యూ మీకు ప్రీమియం ఫ్యాన్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్నైతే కన్సిడర్ చేయొచ్చు. లేదనుకుంటే వేరే ఫ్యాన్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.